యుద్ధాలు, వాతావరణ సంక్షోభాల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ప్రధానంగా చైనా లాంటి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళుతోంది. అమెరికా, జపాన్, జర్మనీ దేశాలు అంతర్గత సమస్యలతో తల్లడిల్లుతున్నాయి. ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో వెళ్లకుండా చూసుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నాయి. కానీ భారత్ మాత్రం అందుకు విరుద్ధంగా ఆర్థిక అభివృద్ధిలో దూకుడును ప్రదర్శిస్తోంది. 2030 నాటికి సంపన్న ఆర్థిక వ్యవస్థల్లో 3వ స్థానానికి ఎగబాకాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇక్కడ భారత్కు సవాళ్లు ఎదుర్కానున్నాయి. ఈ సవాళ్లను కూడా ఢిల్లీనే గుర్తించింది. అసలు భారత్ సూపర్ పవర్గా ఎదుగుతుందా? ఢిల్లీ గుర్తించిన సవాళ్లను అధిగమిస్తుందా? వాచ్ ది స్టోరీ. భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతుందా? అభివృద్ధికి ఎలాంటి ప్లాన్లను భారత్ వేసింది? భారత్కు ఎదురవుతున్న సవాళ్లు ఏంటి? భారత పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. మోడీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను సమర్పిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ ఇదే. ఈ సెషన్ లో ప్రవేశపెట్టే బడ్జెట్ లో భారీ కేటాయింపులు, ప్రకటనలు ఉండవు. ఎందుకంటే ఇది మధ్యంతర బడ్జెట్. ప్రస్తుతం ప్రభుత్వం కార్యకలాపాలు కొనసాగించడానికి కేటాయించే తాత్కాలిక ఆర్థిక ప్రణాళిక మాత్రమే. అది కూడా ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకే ఈ కేటాయింపులు ఉంటాయి. కానీ ఈ బడ్జెట్ కొన్ని సంకేతాలను పంపుతుంది. కొన్ని ప్రతిష్టాత్మక లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి ఢిల్లీకి అవకాశం ఉంటుంది. వచ్చే 3 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ఢిల్లీ టార్గెట్ ను ఫిక్స్ చేసింది. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో ప్రస్తుతం భారత్ 5వ స్థానంలో ఉంది. అంటే భారత్ కంటే 4 సంపన్న ఆర్థిక వ్యవస్థలు ముందున్నాయి. యునైటెడ్ స్టేట్స్ మొదటి స్థానంలో, చైనా 2వ స్థానంలో, జపాన్ 3వ స్థానంలో, జర్మనీ 4వ స్థానంలో ఉంది. సో జపాన్, జర్మనీలను వెనక్కి తోసి 3వ స్థానానికి చేరాలి అన్నది భారత్ లక్ష్యం. అందుకు 2030 నాటికి జీడీపీని $5 లక్షల కోట్ల చేర్చాలన్నదే ఈ ప్రణాళిక. ప్రస్తుతం భారత జీడీపీ $3 లక్షల కోట్ల పైమాటే. దీనికి మరో $2 లక్షల జోడించేందుకు ఢిల్లీ యోచిస్తోంది. అంటే వచ్చే 7 ఏళ్లలో మొత్తం $7 లక్షల కోట్ల చేరుకోవడమే భారత గమ్యం. ఇది అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యం. భారత విశ్వాసానికి $7 లక్షల లక్ష్యం సంకేతం. ప్రస్తుత నాయకత్వానికి ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై పూర్తిగా విశ్వాసం ఉంది. భవిష్యత్తులోకి భారత ఆర్థిక వ్యవస్థ నౌకను నడిపించగలమని భావిస్తోంది. అయితే విశ్వాసం ఉండడం మంచిదే, కానీ ఈ లక్ష్యాలు వాస్తవికంగా ఉన్నాయా అన్న సందేహాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత వృద్ధి పథాన్ని గమనించండి. 2024లో వృద్ధిపై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. భారత వృద్ధి రేటు 7% చేరుతుందని విశ్వసిస్తోంది. ఈ రేటును సాధించాలని భారత్ వ్యూహాలు పన్నుతోంది. తాజాగా దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నివేదికను కూడా విడుదల చేసింది. భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడున్న ఊపును, ఉత్సాహాన్ని 2025లో కూడా కొనసాగిస్తే వృద్ధి రేటు 7% కొనసాగుతుందని వెల్లడించింది. నిర్దేశిత లక్ష్యాలు చేరుకోగల సత్తా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఇక్కడ భారత్కు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని అదే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రధానంగా 3 ట్రెండ్లతో భారత్కు ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తోంది. ఈ ట్రెండ్లతోనే భారత్ భవిష్యత్తును, ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని నిర్ధారించనున్నారు. అయితే ట్రెండ్స్ లేదా సవాళ్లు ఏంటి? వాటిలో భారత్కు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? భారత్కు ప్రధానంగా 3 ట్రెండ్స్ తో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. మొదటిది డీగ్లోబలైజేషన్, రెండోది కృత్రిమ మేధస్సు, మూడోది శక్తి పరివర్తన. అయితే ముందుగా డీగ్లోబలైజేషన్ తో మొదలు పెడదాం. అసలు డీగ్లోబలైజేషన్ అంటే ఏమిటి? అంటే గ్లోబలైజేషన్ కు వ్యతిరేకమైనది. గ్లోబలైజేషన్ అంటే ప్రాథమికంగా ప్రపంచాన్ని అనుసంధానం చేయడమే. సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచీకరణ అంటారు. డీగ్లోబలైజేషన్ అంటే సప్లై చైన్ కొన్ని దేశాలకి పరిమితం కావడం. దీంతో కొన్ని దేశాల మీదే ఆధారపడటం, అనుసంధానాలు తగ్గిపోవడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. ప్రధానంగా అన్ని దేశాల నుంచి ఉత్పత్తులు ఎగుమతవడంతో పాటు సప్లై చైన్ మరింత విస్తృతమవ్వాలి. కానీ అలా కాకుండా ప్రపంచ దేశాలు డీగ్లోబలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే సప్లై చైన్స్ ప్రత్యామ్నాయాలు రాత్రికి రాత్రి ఏమాత్రం పుట్టుకురావు. గ్లోబలైజేషన్ విస్తృతమవడానికి మరింత సమయం పడుతుంది. అయితే దీని నుంచి తక్షణ ప్రమాదం ఏదీ లేదని భారత్ విశ్వసిస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళితే భారత్కు మరింత ప్రయోజనం చేకూరుతుంది. కొత్త కంపెనీలు, మెరుగైన ఎంపికలను ప్రభుత్వాలు అన్వేషిస్తాయి. ప్రధానంగా 2 అంశాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకున్నాయి. తక్కువ ధర, అధిక నాణ్యతపైనే దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ వ్యాపారాలను భారత్ కూడా ఆకర్షించాల్సి ఉంటుంది. చైనా నుంచి సప్లై చైన్స్ ను మళ్లించడానికి భారత్కు ఇదే చక్కని అవకాశం. చైనా మోడల్ ని సవాల్ చేయడానికి భారత్ మంచి ప్రదేశం. అయితే ఇక్కడ మరో వాస్తవం కూడా ఉంది. ఇక్కడ పోటీ కూడా తీవ్రంగా ఉంది. చైనా నుంచి సప్లై చైన్స్ ను మళ్లించేందుకు భారత్ తో పాటు వియత్నాం, థాయిలాండ్, ఇండోనేషియా, మెక్సికో దేశాలు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మార్కెట్లో తమ షేర్ కోసం పోటీ పడుతున్నాయి. ఇక్కడ భారత్ కు మరో సవాల్ కూడా ఉంది. మంచి డీల్స్ రాబట్టుకోవాలంటే ఆ
ఆకర్షణీయమైన విధానాలను ఢిల్లీ అనుసరించాల్సి ఉంటుంది. అందుకు భారత్ ఏం చేస్తుంది అంటే దీనికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది. నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి లాజిస్టిక్స్ ధరను తగ్గిస్తామని చెబుతోంది. సో ఇది పాజిబుల్ అవుతుంది. ఇది డీగ్లోబలైజేషన్ సమస్య. ఇక రెండో సవాల్ ఏమిటంటే కృత్రిమ మేధస్సు, ఏఐ. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏఐ విస్తరిస్తోంది. మనకు నచ్చినా నచ్చకపోయినా అది మన జీవితాలను మారుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా కంపెనీలు ఇప్పుడు ఏఐని అనుసరిస్తున్నాయి. ఏఐలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఉద్యోగ విధానాలు రాత్రికి రాత్రి మారిపోతున్నాయి. ఏఐతో ముప్పు ముంచుకొస్తోందని భారత్ పసిగట్టింది. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థకు సేవారంగం అత్యంత కీలకమైనది. 2019లో భారత జీడీపీకి సగానికి పైగా సేవారంగం నుంచే ఆదాయం వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల్లో భారత్ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ప్రపంచ మార్కెట్లో ఐటీ సేవా రంగంలో 10% వాటా భారత్ కు ఉంది. సాధారణంగా భారత్ లో అధిక జనాభా ఉంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేధ నుంచి సవాలు ఎదురవుతోంది. ఏఐ రాకతో సేవా రంగంపై ప్రభావం పడుతోంది. ఆ రంగం నెమ్మదిస్తుందని భారత్ విశ్వసిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ఇక మూడో సవాల్ శక్తి పరివర్తన. భూగోళంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలపై కాలుష్యం నివారణ ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి భారత్ పైన తీవ్రంగా ఉంది. శిలాజ ఇంధనాల నుంచి గ్రీన్ ఎనర్జీకి మారాలన్నదే ఈ ఒత్తిడి. నిజానికి ఈ మార్పు దీర్ఘకాలంలో అందరికీ సహాయపడుతుంది. కానీ ఇప్పటికిప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తే మాత్రం భారత వృద్ధిని దెబ్బతీస్తుంది. ఆర్థిక వ్యవస్థను మరింత నెమ్మదింపజేస్తుంది. అవసరాల పెరుగుదల, పర్యావరణ బాధ్యతల మధ్య సమతుల్యతను సాధించడం భారత్ కు అత్యవసరం. డీగ్లోబలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీకి మారడం అనే మూడు అంశాలు భారత్ కు అతి పెద్ద సవాళ్లు అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ మూడు సమస్యలను భారత్ గుర్తించింది. ప్రధానంగా ఈ సవాళ్లకు చెక్ పెట్టడంపైనే మోడీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజా బడ్జెట్ లో ఈ మూడు సమస్యలపై పరిష్కారానికి ఎంతో కొంత సూచనలు, కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. అయితే పక్కాగా కేటాయింపులు ఉంటాయని మాత్రం ఇప్పటికిప్పుడు చెప్పలేం. మరికొన్ని గంటల్లో భారత పార్లమెంటులో ఆర్థిక శాఖ బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. భారత్ ఎదుర్కోబోతున్న ఈ మూడు సవాళ్లకు పరిష్కారం లభిస్తుందా లేదా అన్నది బడ్జెట్ తో తేలిపోనుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.